నిమజ్జనాల సందడి అయితే ఇంకా తగ్గలేదు. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా అదే సందడి నెలకొంటోంది. ఏ ప్రాంతంలో చూసుకున్నా కూడా ఆ జన సందోహం ఎక్కువగా ఉంటుంది. డప్పు చప్పుల మధ్య ఆ గణనాథుల నిమజ్జనం చేయడానికి భక్తులంతా కూడా ముందుకు కదులుతూ డాన్సులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్తున్నారు. అంటే మార్నింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ భక్తులలో కూడా ఎటువంటి ఉత్సాహం అనేది ఇంకా తగ్గకుండా ఆ విధంగానే కంటిన్యూ అవుతూనే ఉంది. అంత ఇష్టంతో ఆ గణపయ్యను ఈ 11 రోజులు పూజించి ఇప్పుడు నిమజ్జనం కోసం వెళ్తూ ఉంటుంటారు. ఇప్పుడు ట్యాంక్ బండ్ వద్ద సిచ్యువేషన్ అయితే ఏ విధంగా ఉంది, అక్కడ ఎన్ని గణనాథులు ఇప్పటి వరకు నిమజ్జనం జరిగాయి, ఇంకా ఎన్ని విగ్రహాలు ఆన్ ది వేలో ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని కూడా అందించడానికి మా ప్రతినిధి పాపన్న లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, ఇక పాపన్న డీటెయిల్స్ అన్ని కూడా అందిస్తా. ఓవర్ టు యు పాపన్న. చూస్తున్నారు కదా, ట్యాంక్ బండ్ మీదనైతే ఉసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. ఒక్కొక్కటిగా వినాయకులు వచ్చినప్పటికీ జనం మాత్రం తగ్గట్లేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నిరుడు మోయోడు వచ్చినట్టయితే విగ్రహాల సంఖ్య భారీ సంఖ్యలో తగ్గింది. ఇక్కడ మనం చూడొచ్చు, కొందరు భక్తులు ఉన్నారు వినాయక నిమజ్జనం చూడడానికి. చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను కర్ణాటక నుంచి వచ్చానండి, బళ్ళారి నుంచి. ఇక్కడైతే బాగుంది, సౌకర్యం బాగుంది, అంతా బాగుంది, ఫుడ్ బాగుంది, మనకి బాగా పెడుతున్నారు కదా, సేవలు బాగా చేస్తున్నారు. ముందు మెయిన్ ఫుడ్ కావాలా, వాటర్ కావాలా, అది సేవ మెయిన్. దాని గురించి ఏం లేదు, దర్శనంకి బాగానే ఉంది, సేవ చేస్తే బాగుంది మెయిన్. అది కర్ణాటకలో ఎలా ఉంటుంది నిమజ్జనం, ఇక్కడ ఎలా అనిపించింది? కర్ణాటక నార్మల్ ఉంటుంది, ఇక్కడ బాగుంది జనాలు అయితే మెయిన్ అది. మేడం మీరు చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చారు? కోలాడ నుంచి వచ్చాము. మంచిగా ఉంది, బాగుంది. చూడొచ్చు జనాలు అందరూ కూడా అదే ముచ్చట. ఇక్కడ ఏర్పాట్లు, అదేవిధంగా సోషల్ యాక్టివిటీ ఏదైతే ఫుడ్ పెడుతున్నారో, నీళ్లు పెడుతున్నారో అవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందంటున్నారు. ఇక్కడ మనకు ఒక పెద్ద ఆవిడ ఉంది. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము రామ్నగర్ నుంచి వచ్చాము. ఎలా ఉంది ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం, ఎలా ఉందమ్మా? చాలా చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా ఉంది. కానీ అన్ని మట్టి వినాయకులే వాడాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఇంట్లో పెట్టారా వినాయకుని? పెట్టాము. మీరు ఇన్ని రోజులు నిమజ్జనం చేశారు కదా, ఈ రోజు ఎన్ని రోజులు దేవుణ్ణి పెట్టుకొని కొలుచుకున్నారు, ఈ రోజు నిమజ్జనం చేస్తున్నారు, మీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంటుంది? అంటే బాధ ఉంటుంది, దేవుని వెళ్తుంది, దేవుడు వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో వెళ్ళిన మళ్ళీ మన దగ్గరకు వస్తాడు కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. ఓకే, అది వీళ్ళందరూ చెప్తున్నారు ఏంటంటే 9 రోజులు నిలుపుకొని పూజలు చేసినప్పటికీ ఈ రానున్న సంవత్సరం మళ్ళీ వస్తాడు కాబట్టి మాకు ఎటువంటి అది లేదు, వచ్చే సంవత్సరం ఇంకా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటామంటూ కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా చెప్తున్నారు. ఇంకా రాత్రి మొత్తం కూడా ఈ నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి చెప్పండి బ్రదర్. మా పెద్దాపురం కాకినాడ నిమజ్జనం మాత్రం బాగా జరుగుతుంది. నా పేరు సండుకరోడు, నా ఊరంటే పెద్దాపురం ఎవరు లేరు నాకు. నిమజ్జనం అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఏం పౌరు జై బోలో గణేష్ మహారాజ్కి, జై బోలో గణేష్ మహారాజ్కి. ఇక్కడ బ్రదర్ ఉన్నారు, చెప్పండి బ్రదర్. నేను మోతీనగర్ నుంచి వచ్చిన. హైదరాబాద్ గణేష్ నిమజ్జనం అయిపోయింది కదా, ఎంత పబ్లిక్ ఎట్లా ఉన్నది, ఏంది పొజిషన్ ఎట్లుంది అని చెప్పి వచ్చిన. భక్తులు ఇప్పుడు అయితే మంచిగా ఉంది. ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపిస్తుంది. భక్తులకు దర్శనం అవుతుంది, నిమజ్జనం మంచిగా అవుతుంది. పోలీస్ అన్ని మీడియా గీడ అందరు బాగున్నారు. వాటర్ ఏ గొడవ కాకుండా మంచి నిమజ్జనం అవుతుంది. అదే కావాలని నాకు హైదరాబాద్ గణేష్ని మొక్కిన. అందరికీ మంచిగా పోయి మంచిగా రావాలని కోరుకుంటున్నా, ఇంటికి పోవాలి. యువకులందరూ కూడా మంచి స్పృహతో ఉన్నట్టు కనిపిస్తుంది, సమాజం పట్ల ప్రేమ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే తను వేడుకున్నది కూడా ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఉండాలి, అందరూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ కూడా ఈ తమ్ముడు కోరుకున్నట్టు తెలుస్తుంది. బ్రదర్, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఈ సంవత్సరం ఇక్కడ నిమజ్జనం ఎలా ఉంది? ఇక్కడ బేహతరీన్ ఉందా. నేను వచ్చింది బోరాబండ నుండి, మస్తుంది. నా ఫ్రెండ్స్తో పాటు వచ్చిన. ఇక్కడ నేను ముస్లిం హిందూ అని ఏం కాదు, నేను ముస్లిమే, కానీ వచ్చింది నా ఫ్రెండ్స్తో పాటు. మస్తు నడుస్తుంది. అదే చూడడానికి వచ్చిన, వాళ్ళ గ్యాంగ్ మొత్తం వచ్చినాం మేము. కానీ ఈ ఇయర్ అయినట్ల ఇప్పుడు కాలే, మస్తు నడుస్తుంది. మొత్తం డీజే మొత్తం పెట్టుకొని వచ్చినాం మేము ఇక్కడ. అది హిందూ ముస్లిం భేదం లేకుండా తను కూడా తన ఫ్రెండ్స్ తోటి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను. ఈ సంవత్సరం మాత్రం అదిరిపోయింది అంటూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ సంవత్సరం మాత్రం బెహతరీన్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. వచ్చే సంవత్సరం మరింత ఏర్పాట్లు చేయాలంటూ కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ సమాజాన్ని మాత్రం కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మొగుల పాపన్న, బిగ్ టీవీ, ట్యాంక్ బండ్ నుండి.
ఇసుక విద్యుత్ దీపాల వెలుగుల మధ్య అటు హైదరాబాద్లో శోభాయాత్ర అయితే సందడిగా సాగుతోంది. ఏ ప్రాంతం చూసుకున్నా కూడా ఆ విద్యుత్ దీపాల మధ్య వినాయకులంతా కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉన్నారు. సో వారితో పాటు డప్పు చప్పుల మధ్యలో గణనాథులను తీసుకువెళ్తూ కూడా భక్తులు ఎంతో సందడిగా ఎంతో ఉత్సాహంగా డాన్సులు చేస్తూ ముందుకు తీసుకువెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అటు బషీర్బాగ్లో కూడా సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. శోభాయాత్ర ఎంతో కోలాహలంగా జరుగుతోంది. నగర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా తీరొక్క రూపాలలో గణనాథులు భక్తులకి దర్శనమిస్తున్నారు. బషీర్బాగ్ చౌరస్తా మీదుగా హుస్సేన్ సాగర్ కి పెద్ద సంఖ్యలో గణనాథులు తరలి వెళ్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో మనకి తీరొక్క గణపయ్యలు భక్తులకి దర్శనమిచ్చుకుంటూ గంగమ్మ ఒడికి అయితే చేరుకుంటున్నారు. బేగం బజార్, యాబిడ్స్, కోటి, చార్మినార్, బాలాపూర్ మొత్తం మనకి ఇటువైపు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నింటి నుంచి కూడా పెద్ద సంఖ్యలో గణపయ్యలు అయితే తరలి వస్తున్నాయి. ఆ గంగ ఒడికి చేరుకునేందుకు గణపయ్యలను అయితే తీసుకొని వెళ్తున్నారు. ఎంతో సుందరంగా మండపాలను డెకరేట్ చేయడం జరిగింది. అదేవిధంగా విభిన్న రూపాలలో కూడా గణపయ్య దర్శనమిస్తున్నాడు. సో వినాయక చవితి వచ్చిందంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ గణపయ్య నామస్మరణ చేస్తూ ఎంతో సంతోషంగా పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ 11 రోజుల పాటు కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఆయన నామస్మరణ చేస్తూనే అందరూ ఎంతో సంతోషంగా కూడా ఈ వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు. ఇక నిమజ్జనం సమయం వచ్చిందంటే కూడా బాధతో ఆయన్ని సాగనంపుతూ ఉంటారు. అంటే దాదాపు 11 రోజుల పాటు ఆయన్ని ఎంతో బాగా చూసుకొని ఆయనకి నచ్చినటువంటి పిండి వంటలన్నీ కూడా నైవేద్యంగా ఆయనకి సమర్పించి భక్తితో పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఆయన్ని మళ్ళీ తిరిగి పంపించాలంటే అసలు ఎవరికి కూడా పంపించాలి అనిపించదు. కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకొంచెం త్వరగా రావాలి అని కోరుకుంటూ కూడా చిన్న పెద్ద ఎంతో సంతోషంగా కేరింతలు కొట్టుకుంటూ ఆ గణనాథుని గంగ ఒడికి అయితే పంపిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి రూపంలో కూడా ఈ ఏడాది ప్రత్యేకంగా గణనాథులు అయితే దర్శనమిస్తున్నారు. అదేవిధంగా రాధాకృష్ణుల రూపంలో కూడా ప్రతి ఒక్కరిని ఆ గణనాథుడు కట్టి పడేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగానే గణపయ్యను చూస్తూనే ఉండిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన రూపం ఏదైతే కనిపిస్తూ ఉంటుందో ఆ రూపాన్ని చూసేందుకు కూడా అనేక మంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆయన్ని చూడాలని కోరుకుంటూ కూడా ఉంటారు. సో పెద్ద పెద్ద టస్కర్ల మీద ఆ గణపయ్య విగ్రహాలని అదే విధంగా ఉంచి ఆ శోభాయాత్రని ఎంతో కన్నుల పండుగగా చేసుకుంటూ కూడా తీసుకుని వెళ్తున్నారు. డప్పు చప్పుళ్ళు ఆట పాటలతోటి గంగ ఒడికి ఆ గణనాథుల్ని తీసుకుని వెళ్తున్నారు. ఈరోజు తెల్లవారుజాము వరకు కూడా ఇదే విధమైనటువంటి కోలాహలం ఉంటుందని కూడా మనకి ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా తెలపడం జరిగింది. ఇక నిమజ్జనం వేడుకలలో ఎట్లాంటి అపశృతి కలగకుండా ఎటువంటి ఆటంకాలు కలగకుండా కూడా అన్ని శాఖల సమన్వయంతో అన్ని రకాల ఏర్పాట్లను కూడా పూర్తి చేయడం జరిగింది. అడుగడుగున పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడికక్కడ విధించడం జరిగింది. మహిళలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా మనకి మహిళా పోలీస్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. సో ఈ గణనాథులను తీరొక్క గణనాథులను దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలని అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి బషీర్బాగ్ అయితే తరలి వచ్చారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ నిమజ్జనం వేడుకలలో పాల్గొంటున్నారు. విడుదల సంజుతో అంజుమ వ్యక్తికి హైదరాబాద్. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా గణేశుల నిమజ్జనం చేయడం కోసం అన్ని విగ్రహాలు కూడా ఒకే రూట్ అన్నట్టుగా అటు ట్యాంక్ బండ్ వైపు కదులుతూ ఉన్నాయి. కొన్ని విగ్రహాలు ఆల్రెడీ ఇప్పటివరకు నిమజ్జనం అయిపోయాయి. ఇంకా మరికొన్ని విగ్రహాలు కూడా నిమజ్జనం చేయడానికి ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. అటు ఏ ప్రాంతం చూసుకున్నప్పటికీ కూడా భక్త సందోహంతో కిక్కిసిపోయిన పరిస్థితి నెలకొంటుంది. ఎందుకంటే చీకటి పడుతున్న కొద్దీ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలనే ఆసక్తితో చాలా మంది ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ ఏ విగ్రహం కూడా స్ట్రక్ అవ్వకుండా పోలీసులు ఒక వెహికల్ని అసలు విగ్రహం ఉన్న వెహికల్ని ఆపకుండా మూవ్మెంట్ ఉండేలాగా ప్లాన్ చేస్తూ వస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ఇక ముందు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పక్కడ్బందీ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అక్కడ అటు ఎంజే మార్కెట్ కానీ, చార్మినార్ కానీ, బషీర్బాగ్ కానీ, అటు ట్యాంక్ బండ్ కానీ ఈ విధమైన ప్రాంతాలన్నీ కూడా అటు వెలుగు జిలుగుల మధ్యలో గణనాథులను చాలా చక్కగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అటు హైదరాబాద్లో అయితే గణేష్ నిమజ్జనాల సందడి అయితే కొనసాగుతున్నాయి. అటు తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మా ప్రతినిధి సాగర్ లైవ్లో మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాగర్, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మార్నింగ్తో కంపేర్ చేస్తే కొన్ని ప్రాంతాల్లో కాస్త డల్గానే కనిపించింది. అంటే ఆల్మోస్ట్ విగ్రహాల నిమజ్జనం అయితే అక్కడ కంప్లీట్గా జరిగిపోయింది. ఇక భక్తులంతా రిటర్న్ అయ్యే పరిస్థితి నెలకొంది. మరి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది?
భారీ గణనాథులు వెరైటీ గణనాథులు చేరుకుంటున్నారు. సాయంత్రం అనంతరం ఈ శోభయాత్ర అనేది కొనసాగిన నేపథ్యంలో రాత్రి సమయంలో ఈ విగ్రహాలు అనేది ఇక్కడికి చేరుకుంటున్నాయి. మనం చూడొచ్చు తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకి పెద్ద ఎత్తున గణనాథులు చేరుకుంటున్నారు. ఇటు వెరైటీ గణనాథులన్నీ ఇప్పుడు తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ఇటు ఎన్టీఆర్ మార్గు, కొన్ని ట్యాంక్ బండ్కి, కొన్ని నెక్లెస్ రోడ్కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వందలాది వేలాది విగ్రహాలు ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నాయి. నృత్యాల మధ్య, డ్యాన్సుల మధ్య ఈ గణనాథుల శోభయాత్ర అనేది కొనసాగుతుంది. సో తెలుగు తల్లి ఫ్లైఓవర్ మొత్తం బ్లాక్ అయిపోయిన పరిస్థితి, ఎందుకంటే ఇప్పుడే ఎన్టీఆర్ మార్గ్ వైపుగా కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. कोठी गोकुल चाट आपके 4 मानसून का बिठाए थे हम लोग, स्प्रिंग, समर, विंटर और रेनी सीजन का बिठाए थे बच्चों के लिए कि सीजन मालूम पड़ना कौन सा सीजन क्या है बोल के। वो सबसे बहुत अच्छा लग रहा, अरेंजमेंट बहुत अच्छा है, बहुत खुशी हुई हमारे को। कॉन्सेप्ट हमेशा अलग अलग रहता है हमारे पास। थैंक यू। ఇది పరిస్థితి. వెరైటీ గణనాథులను ఇప్పటికే ఇటు ట్యాంక్ బండ్ వైపుగా కలుగుతున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పూర్తిగా వెరైటీ గణనాథులతో నిండిపోయిన పరిస్థితి. సో పెద్ద ఎత్తున భక్త జన సంద్రోహం మనకు కనిపిస్తుంది. మొత్తం వెరైటీ గణనాథుల యూత్ సందడి, డ్యాన్సులు, డీజే స్టెప్పులతో ఈ గణేష్ శోభయాత్ర అనేది కొనసాగుతుంది. ట్రాఫిక్ సిపి ప్రత్యేకంగా ట్రాఫిక్ సిపి రంగంలోకి దిగారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. జోవెల్ డేవిస్ ట్రాఫిక్ జాయింట్ సిపి పాల్గొన్నారు. మనం చూడొచ్చు వెరైటీ గణనాథులు డిఫరెంట్ అంటే చిన్న పిల్లలను ఆకట్టుకునే విధంగా కూడా ఒక ప్రత్యేక రూపకల్పనతో కూడా 4 సీజన్స్ ద్వారా గోకుల్ చాట్ గణనాథులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ సెక్రటరేట్ మీదుగా భారీ గణనాథులను ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ వైపు మళ్లించారు. ఎందుకంటే రాత్రి కావడంతో అప్పర్ ట్యాంక్ బండ్ వైపు కొన్ని విగ్రహాలను, ఇటు మరోవైపు మరికొన్ని విగ్రహాలను. సో మీ గణేష్ ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఈసారి ట్యాంక్ బండ్ లో నిమజ్జనం ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, వెరీ హ్యాపీ, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సాటిస్ఫాక్షన్, చాలా బాగుంది. మేము 3కి స్టార్ట్ చేసాం. తెల్లవారుజామున అదే కావాలి. స్లోగన్ ఇవ్వండి ఒకసారి అందరికీ. జై బోలో గణేష్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. సో చూడొచ్చు పెద్ద ఎత్తున యూత్ సందడి, డ్యాన్స్ల మధ్య, ఒక నృత్యాల మధ్య శోభాయమానంగా రాజస్థాన్ సమాజ్ ఒక డిఫరెంట్ వెరైటీ గణనాథుని తయారు చేసిన పరిస్థితి. రాజస్థాన్ సమాజ్ యూత్ అంతా కూడా కదిలిన పరిస్థితి. చిన్నారులు చెప్పులు వేస్తున్నారు. दारुसलाम दाल मंडी स्पेशल रणथंबोर रणथंबोर त्रिनेत्र रणथंबोर त्रिनेत्र गणेश राजस्थान महाराज की జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినాదాల మధ్య వెరైటీ త్రినేత్రుని రూపంలో వెరైటీ గణనాథులను, వివిధ రూపాల గణనాథులు అబిడ్స్ మీదుగా కదిలి వస్తున్న పరిస్థితి మనం చూసుకుంటే, ఇటు సెక్రటరేట్ వైపు, ఇటు మొత్తం ఎన్టీఆర్ మార్గ్ వైపు మొత్తం బ్లాక్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే వేలాది గణనాథులు ఇప్పుడే చేరుకుంటున్నాయి. రాత్రి కావడంతో గణనాథుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు కూడా పోలీసులు ప్రత్యేక కార్యాచరణ, ఇటు పుషింగ్ యూనిట్స్ ద్వారా ఒక్కో విగ్రహాన్ని ముందుకు తరలిస్తున్న పరిస్థితి. పెద్ద ఎత్తున గణనాథుల నిమజ్జన ప్రక్రియ కొనసాగిస్తూనే మరోవైపు వాటిని ఫాస్ట్ గా మూవ్ చేసేందుకు కూడా ప్రత్యేక తరలింపు చేస్తున్నారు. సో వీళ్ళంతా కూడా ఒక డీజే స్టెప్పులు వేస్తూ గణనాథులను తరలిస్తున్న పరిస్థితి. మనం ఇక కొంచెం ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వెరైటీ గణనాథులన్నీ ఇప్పుడే చేరుకుంటున్నాయి. మనం అటువైపు చూడొచ్చు. అర్ధనారీశ్వర రూపం మనకు ఇక్కడ కనిపిస్తుంది. 2 వైపులా, ఇటు ఎన్టీఆర్ మార్గ్ సెక్రటరేట్ వైపు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు 2 రోడ్ల నుంచి కూడా వినాయక విగ్రహాలని తరలిస్తున్నారు. అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి వినాయకుడు, నెమలి వాహనం పైన ఉన్నటువంటి వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా మనకు కనిపిస్తుంది. యువత డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ
ముందుకు శోభయాత్ర కదులుతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వెరైటీ గణనాథుల రూపాలను చూసేందుకు పెద్ద ఎత్తున అర్ధరాత్రి అవుతున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ సమయం 12 కావస్తుంది, అయినా కూడా భక్తుల తాకిడి అనేది ఇంకా తగ్గలేదు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు వేలాది మంది భక్తుల మధ్యనే ఇంకా శోభయాత్ర కొనసాగుతుంది. యూత్ అంతా కూడా స్పెషల్గా చేస్తూ కదులుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినదిస్తూ ముందుకు కదులుతున్నారు. ఇటు మరోవైపు భాగ్యనగర్ గణేష్ ఉత్సవానికి స్వాగతం పలుకుతూ ఈ శోభయాత్ర ముందుకు కలుపుతుంది. మరికొన్ని వెరైటీ గణనాథులను చూపించేందుకు మనం ఇంకొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. అమ్మవారి రూపంలో ఉన్నటువంటి ప్రత్యేక గణనాథుని మనం చూడొచ్చు. ఇప్పటికే ట్యాంక్ బండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు చేరుకుంది. ప్రత్యేక గణనాథుని రూపం మనకు కనిపిస్తుంది. ప్రత్యేక గణనాథుని రూపం, అమ్మవారి ఒడిలో ఉన్నటువంటి గణనాథుని రూపం ప్రత్యేక ఆకర్షణగా ఇటు కనువిందు చేస్తుంది. యూత్ ప్రత్యేక డ్యాన్సులు స్టెప్పులు వేస్తూ నృత్యాల మధ్య కూడా ఈ శోభయాత్ర కొనసాగుతుంది. వందలాది విగ్రహాలు ఇప్పటికే నిమజ్జనమైనాయి, కానీ ఇంకా వేలాది విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఇంకా మిగిలే ఉంది. జాయింట్ సిపి హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్ రంగంలోకి దిగారు. పూర్తిగా ట్యాంక్ పరిసర ప్రాంతాలను పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి. మొత్తం వెరైటీ గణనాథులు, భారీ గణనాథులు కుటుంబ సమేతంగా కూడా రాజస్థాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రత్యేక ఆకర్షణగా కుటుంబ సమేతంగా కూడా ఈ ట్యాంక్ బండ్కు తరలి వస్తున్న దృశ్యాలు చూడొచ్చు. 2 బాల గణేష్, 2 గణేష్లు యాపిల్ మాల వేసి ఒక స్పెషల్గా వాళ్ళు కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి. సో మొత్తం గణనాథుల రూపాలు, వివిధ రూపాలు ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేస్తున్నాయి. సో కుటుంబ సమేతంగా ఒక ర్యాలీని ఏర్పాటు చేసి అందులో పిల్లలతో పాటు అత్యంత సందడి వాతావరణం మధ్య ఇటు శోభాయాత్రకు తరలి వస్తున్న దృశ్యాలు. మరికొన్ని గణనాథులను మనం చూడొచ్చు, ఎందుకంటే ఇప్పుడే వెరైటీ గణనాథులు ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర తీరానికి తరలి వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వివిధ రూపాల గణనాథులు కనువిందు చేస్తున్నారు. భక్త జనసందోహం తగ్గలేదు. వేలాది మందిగా, లక్షలాది మందిగా గణనాథుని రూపాలు తరలి వస్తున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఎన్టీఆర్ కూడా ఇదే రూట్ లో నిమజ్జనమైన నేపథ్యంలో ఉదయం నుంచి కూడా కొంత బ్లాక్ చేసిన రూట్ లో నిమజ్జనమైన నేపథ్యంలో అక్కడ ఉదయం నుంచి కూడా కొంత బ్లాక్ చేసిన నేపథ్యంలో ఈ భారీ గణనాథులను నిమజ్జనం చేసే ప్రక్రియ కొంత స్లో అయిందని చెప్పొచ్చు. బాలాపూర్ గణనాథుడు, ఇటు ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జన ప్రక్రియ పూర్తి అయిన తర్వాతనే మిగతా రూపాలను ఇక్కడికి తరలించారు. యూత్ డ్యాన్సులు చేస్తూ ఒక టస్కర్ పైన, ప్రత్యేక వాహనం పైన వాళ్ళు డీజే స్టెప్పులు వేస్తూ ముందుకు కదులుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెరైటీ గణనాథులు చిన్నారులు సందడి చేస్తూ ఒక కుటుంబాలతో సహా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఒకటే నినాదం మనకు కనిపిస్తుంది, జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ నినదిస్తూ ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో దేవుడి పాటలు, డ్యాన్స్, వెరైటీ విగ్రహాలు, దృశ్యాలు, వందలాది విగ్రహాలు, వెరైటీ విగ్రహాలు, డోలుపై డమరుకం త్రిశూలంపై ఉన్నటువంటి గణేష్ విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే వెరైటీ గణేష్ రూపాల విగ్రహాలు అనేది ఇప్పుడే తరలి వస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్ పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ని కూడా క్లియర్ చేసేందుకు ఇటు ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. పుషింగ్ టీమ్స్ను పెట్టి ప్రత్యేకంగా దాదాపు 50కి పైగా పుషింగ్ టీమ్స్, ఎందుకంటే విగ్రహాలు, టస్కర్ వాహనాలు ఎక్కడ నిలిచిపోకుండా ఉండేందుకు వాటిని పుషింగ్ టీమ్స్ ముందుకు తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. సరస్వతి గణేష్ రూపం మనకు స్పెషల్గా కనిపిస్తుంది. యూత్ పిల్లలు డ్యాన్సులు చేస్తూ సరస్వతి మాత పైన ఉన్నటువంటి గణనాథుడు ఈ కంగమ్మ ఒడికి తరలి వస్తున్నారు. పిల్లలు డ్యాన్సులు చేస్తూ కుటుంబ సమేతంగా తరలి వచ్చిన పరిస్థితి. ఇటు మరోవైపు పులి వాహనం పైన
గణనాథుడు వెళ్తున్న దృశ్యాలు కూడా మనకు చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై స్పెషల్గా వెరైటీ గణనాథుల రూపాలు మనం చూడొచ్చు. ఆపరేషన్ సింధూర్ లాంటి వివిధ రూపాల గణనాథులు మనకు కనువిందు చేస్తున్నాయి. తెలుగు తల్లి ఫ్లైఓవర్ పూర్తిగా వెరైటీ గణనాథులతో నిండిపోయింది. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆపరేషన్ సింధూర్లో ఏదైతే ఫైటర్ జెట్స్ ఏదైతే ఉన్నాయో అవి పూర్తిగా వాటి నమూనాలు వచ్చే విధంగా కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్గా, అంటే ఈ మధ్య కాలంలో మన దేశం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా. సో ఆ యొక్క సందేశాన్ని ఇచ్చే విధంగా, ఆ అంశాన్ని చూపే విధంగా కూడా గణనాథుని ఒక బ్రహ్మోస్ క్షిపణి పైన ఉన్నటువంటి గణనాథుని రూపకల్పన చేసి సందేశాత్మకమైనటువంటి రూపంలో గణనాథులను ఏర్పాటు చేశారు. ఒక పండగ వాతావరణం, ఒక సందడి వాతావరణం మధ్య వివిధ రూపాల గణనాథులు గంగమ్మ ఒడికి తరలి వస్తున్న దృశ్యాలు మనము చూడొచ్చు. వెరైటీ గణనాథుల రాక ఇప్పుడే సందడి అనేది ట్యాంక్ బండ్కు మొదలైంది. కుటుంబ సమేతంగా పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా వారంతా కూడా ఇటు గంగమ్మ ఒడికి ఇటు గణనాథుని చెల్లించేందుకు ఏకదంతాయ వక్రతుండాయ గౌరీ తనయ ధీమహి అన్న వివిధ రకాల పాటలను వాళ్ళు పాడుకుంటూ వివిధ రూపాల గణనాథులను చూస్తూ కనువిందు చేస్తూ సందేశాత్మకమైనటువంటి గణనాథుల రూపాలు మనకు కనువిందు చేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రసాద వితరణ కూడా కొనసాగుతుంది. కొంతమంది ఇప్పటికే భక్త జనసందోహం వెరైటీ గణనాథులను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. కుటుంబ సమేతంగా పిల్లలతో సహా ఈ శోభాయమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణంలో కొనసాగుతున్నటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమానికి తరలి వచ్చారు. ఎగ్జాక్ట్లీ మనం సెక్రటరియట్ ముందుకు ఇంకా కదులుతున్నాం. వెరైటీ గణనాథులు అన్నీ మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు భారీ గణనాథులు వచ్చాయి, కానీ వెరైటీ గణనాథులు అనేది ఇప్పటికే ట్యాంక్ బండ్కు వస్తున్నాయి. జాతీయ జెండాని తిప్పుతూ యువత సందడి చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. జాతీయ జెండాని తిప్పుతూ యువతి ప్రత్యేక స్టెప్పులు వేస్తూ వివిధ రూపాల గణనాథులను కనువిందు చేసే విధంగా కూడా మనకు స్పెషల్గా కనిపిస్తున్నాయి. ఇటువైపు శివుని రూపంలో ఉన్నటువంటి గణనాథులు మనకు దర్శనమిస్తున్నాయి. వందలాది వెరైటీ గణనాథులు ట్యాంక్ బండ్కి చేరుకుంటున్నాయి. అప్పర్ ట్యాంక్ బండ్తో పాటుగా ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు, ఇటు నెక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజా వైపు కూడా పూర్తిగా వేలాది గణనాథుల రూపాలను మనము స్పెషల్గా బిగ్ టీవీ చూపిస్తుంది. ఎన్ని వెరైటీ గణనాథులు వస్తే వాటన్నిటిని చూపించే ప్రయత్నం చేస్తుంది. శివుడి రూపంలో ఉన్నటువంటి గణనాథుడు, మరోవైపు సరస్వతి వాహనం పైన ఉన్నటువంటి గణనాథుడు, భారీ గణనాథుడు 18 ఫీట్ల కంటే ఎక్కువ ఉన్నటువంటి గణనాథులను ఎన్టీఆర్ మార్గ్ వైపు తరలిస్తున్నారు. భారీ వాహనాలు మనకు కనువిందు చేస్తున్నాయి. మరికొద్ది గంటలు ఈ రోజు అర్ధరాత్రి కాదు, రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ శోభయాత్ర కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జన ప్రక్రియను పూర్తిగా ప్రశాంతమైన వాతావరణంలో చేపట్టేందుకు పోలీసులు పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనకు ఇటు తెలుగు తల్లి ఫ్లైఓవర్, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.